ప్రైజ్ లార్డ్. ఒకసారి మీ ముందుకు రావడానికి సంతోషిస్తున్న పిల్లారా, మా వీ ఫర్ జీసస్ అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్దాం. మహోన్నతుడా మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రి మరొకసారి మా ప్రియమైన పిల్లలు కలుసుకునే తగ్గత నాకు ఇచ్చే వందనాలు. నీ కృప నా మీద ఇచ్చిన ప్రభ వింటున్న ప్రతి ఒక్కరిని బలపరచమని, ఎవరైనా బలహీనంగా ఉంటే వినముక్తి స్వస్థపరచమని యేసుక్రీస్తునామమున మన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా మా వీ ఫర్ జీసస్ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. మీరందరూ క్షేమమని నేను తలుస్తున్నాను. నా ప్రియ సోదరులందరికీ, నా అభిషక్తులైన దేవజనులకు నా వృత్తిపరక వందనాలు. ఈ క్రిస్మస్ సీజన్లో మనం యేసు ప్రభు యొక్క పుట్టినదినాన్ని ప్రపంచమంతా జరుపుకుంటామంది. బహుశా ఈ క్రిస్మస్కు ఖర్చు పెట్టే అంత డబ్బు ప్రపంచంలో మరే ఫెస్టివల్కి కూడా ఖర్చు పెట్టారు పిల్లరా. కొన్ని కోట్లాది రూపాయలు ఈ డిసెంబర్ మాసంలో ఖర్చు పెడుతుంటారు. అయితే యేసు ప్రభు లోకానికి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక 3 కారణాలు మనం చూద్దామండి. యేసు ప్రభు లోకాలకు చేంజ్ చేశాడు అని మనం చూసినప్పుడు బైబిల్లో చాలా కారణాలు మనకు కనిపిస్తుంటాయి. బైబిల్ యేసు ప్రభు యొక్క పుట్టుక చారిత్రాత్మకమైనది. అది పుట్టింటి పురాణం కాదు, అసత్యమైంది. 2000 సంవత్సరాల క్రితము యేసయ్య ఈ లోకంలో పుట్టి సర్వమానవాళ్ళ కోసం రక్తము కాచి వారు మరణించి ఉన్నారు. ఇది సత్యం. యేసు ప్రభు వారు సత్యమైన దేవుడు. బహుశా యేసు ప్రభు వారి యొక్క బైబిల్ గ్రంథానికి ఉన్నటువంటి చారిత్రక ఆధారాలు మరి ఏ గ్రంథానికి లేవు ప్రపంచంలో. ఎందుకో తెలుసా? యేసయ్య సత్యవంతుడు, నమ్మకమైన వాడు, ఆయన దేవుడు. సరే, ఈరోజు మనం ఒక 3 విషయాలు చూద్దామండి. చూడండి ఒకసారి. యేసయ్య ప్రవచించాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం 2వ భాగం. శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం. అది చిన్న ప్రార్థన. ప్రభువా స్తోత్రం. ఈ వాక్యము ద్వారాగా వింటున్న నా ప్రియబిడ్డలను దర్శించండి, బలపరచండి. క్రీస్తునామములో తండ్రి, ఆమె. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు లోకానికి రావడానికి ఒక కారణం ఉంది. కారణాలు లేకుండా రాలేదండి. యుగ పురుషుడు ఆయన, శక పురుషుడు ఆయన. ఆయన భుజం మీద ఏముందంట? రాజ్యభారం ఉంది. మొట్టమొదటిది ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఒకసారి ఒక సందర్భంలో యేసు ప్రభు వారి యొక్క సిలువకు అప్పగించబడే అప్పగించిన తర్వాత పిలాతు ఒక మాట ప్రభువుని అడుగుతున్నారంటే మనం చదువుకుంటే యోహాను సువార్త పిల్లరా 18వ అధ్యాయము 37వ వచన భాగంలో ఈ మాట మనకు కనిపిస్తుందంటే, అందుకు పిలాతు నీవు రాజువా ఆయన యేసుని అడగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన భుజం మీద ఏముందండి? రాజ్యభారం ఉంది. పిల్లలతో మాట్లాడుతున్నాడు. నువ్వు రాజు అంటాయా అంటే, అవును నేను రాజునే. నా రాజ్యం ఈ లోక సంబంధం కాదు. ఇంకొక సందర్భంలో మాట్లాడతాడు, నా రాజ్యం ఈ లోక సంబంధం అయి ఉంటే నేను సిలువకు అప్పగించకుండగా నా శిష్యులు పోరాడుదరు. ప్రైజ్ లార్డ్. ఆయన భుజం మీద ఏముంది? ఇప్పుడు రాజ్యభారం ఉంది. పిల్లరా, ఆయన ఈ భూలోకంలో రెండు రాకలు రాబోతున్నాడు. యుగాలు కూడా ఆయన రాజ్యపాలన చేయబోతున్నాడు. మనం ఆయనతో కూడా రాజ్యములు పాలు పొందబోతున్నాం. దేవుడికి స్తోత్రం. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఈ లోకములో రాజు అనేవారు అనేక పుట్టారు, చనిపోయారు. ఒక హిట్లర్ కానివ్వండి, ఒక నెపోలియన్ కానివ్వండి, ఒక అలెగ్జాండర్ కానివ్వండి, పుట్టారు, వారు చనిపోయారు. వారు కత్తి పట్టుకున్నారు, తుపాకీ పట్టుకున్నారు, రాజ్యం కోసం పోరాడారు, రక్తపాతం చేశారు. కానీ నా యేసు ఒక్కసారి తుపాకీ పట్టుకోలేదు, ఒక్కసారి కత్తి పట్టుకోలేదు. ప్రపంచం జయించాడని ప్రేమ మాటల ద్వారాగా. దేవుడికి స్తోత్రం. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఏ భారం ఉంది? రాజ్యభారం అంటే ఆయన రాజ్యము నీతి సంబంధమైనది, నీతి న్యాయం కలది. పిల్లరా, ఆ రాజ్యములో పరలోకములో ఆయన వెళ్ళబోతున్నాం. ఆ రాజ్యంలోనికి ఆయన 1000 దూతలతో ఈ భూలోకానికి రాబోతాడు. రాజ్యాన్ని ఇక్కడ పరిపాలన చేస్తాడు.
చాలా మంది అంటారు ఇదే ఇప్పుడే ఆయన రాజ్య పరిపాలన జరిగిపోతుందని. ఆయన రాజ్యం నీతైనది, న్యాయమైనది, అందులో ఇటువంటి పాపము లేని రాజ్యమైంది. దేవుని స్తోత్రం. ఆయన భుజం మీద ఏముందంటండి? ఒకటి రాజ్యభారం ఉంది. రెండోది మనం చూసినప్పుడు పిల్లరా సామెతలు క్షమించాలి కీర్తన గ్రంథము 68వ కీర్తన 19వ వాక్యం అండి. ప్రభువు స్తుతినందునే కాక అనుదినం ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుని స్తోత్రం. ఏంటంట? ఒకటి ఈ లోకానికి వచ్చింది రాజ్యభారం పోయటానికి, మోసాడు పిల్లరా. రెండోది ఆయన వచ్చింది దేనికంట? పాపభారము మోయటానికి. దేవుని స్తోత్రం. దావీదు భక్తుడు అంటున్నాడు ఇక్కడ, మా చదవడం మరల వాక్యాన్ని కీర్తన గ్రంథము 68వ కీర్తన 19వ వాక్యంలో, ప్రభువు స్తుతినందునుగాక అనుదినము ఆయన మా భారము భరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి భారం అంట? దావీదు మాట్లాడుతున్నాడు, మా భారం. అప్పటికే దావీదు రాజు అయిపోయాడండి. నా భారం, నా ప్రజల భారం అనుదినము ఆయన భరిస్తున్నాడు. అదేంటి? అనుదినము ఆయన అనగా దేవుడు యేసు మన భారం భరించడం ఏంటి? అవునండి, మనుష్యుడు ప్రతి ఒక్కడు పాపం చేస్తూ ఉన్నాడు. పాపులనే మనుషుడు ఎవరు లేడు. ఒక సందర్భంలో యేసు అంటాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపిస్తారు? రమ్మని సవాల్ ఇస్తున్నాడు. అంటే ఈ లోకములో పాపము లేని వాడిగా పుట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభువు ఒక్కడే. అట్మాత్రం కాదు, ఆయన పాపం లేని వాడిగా పుట్టాడు, పాపం లేని వాడిగా జీవించాడు, పాపం లేని వాడిగా మరణించాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు. నేను పాపులమంటే. నేను ప్రియమైన సోదరుడా, సోదరి, నువ్వు పాపమైన సంగతి గ్రహించితే ఈ క్రిస్మస్ లో ప్రభు నిన్ను నీకోసం పుట్టాడు, లేకుంటే నేను రక్షిస్తాడు. నేను పాపిని ప్రభు నన్ను క్షమించు, నా కోసం పాప భారణ మోసవును. ఇంకా మనం వాక్యం చూస్తే పిల్లలారా హెబ్రీ పత్రికలో ఇంకా వాక్యం చూస్తే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచన భాగం కూడా మనం చూసుకుంటే ఇలాగా ఆ యొక్క లేఖన భాగంలో గ్రంథకర్త రాశాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచన భాగం అండి. ఈ విధంగా మనతో మాట్లాడుతున్న వాక్యం ద్వారాగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఏంటంట? మళ్ళీ చదవండి. మనము కూడా ప్రతి భారమును, సరే, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును. దేవుని స్తోత్రం. ఏంటంట? సులువుగా చిక్కులు పెడుతున్న పాపం. ఈ పాప భారం మోయటానికి మన ప్రభు అయిన యేసులో అక్కడికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈరోజు నువ్వు పాపాన్ని గ్రహించు, ఇంకా రక్షణ పొందలేదా? మారు మనసు పొందలేదా? లోకములు పడి లోకస్తులుగా జీవిస్తున్నావా? ఎంతకాలం ఈ జీవితం? ఇప్పుడైనా మారు. 2021 సంవత్సరంలో కరోనా వచ్చి మేధావులు చనిపోయారు, గొప్ప వాళ్ళు చనిపోయారు. నువ్వు ఇంకా బ్రతుకున్నావంటే ప్రభు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. 2022 సంవత్సరం రాకముందే మారు. ప్రభు అందరూ మోకరించి ప్రార్థించి నేను పాపిని ప్రభువును రక్షణ పొందు, బాప్తిసం పొందు, నేను కరుణిస్తాడు దేవుడు. నా ప్రియమైన యవనస్తుడా, నా ప్రియమైన సోదరి, నువ్వేం అనుకుంటున్నావా? నాకు ఇంకా 20 సంవత్సరాలు లేవులే, నేను బాప్తిసం పొందుకుని అనుకుంటున్నావా? ఈలోపే మరణము నీ కిటికీని తగ్గితే నువ్వేం చేస్తావు? ఈలోపే నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? ఆలోచించు. ఈ రాత్రి ప్రభు పాదాలు పెట్టుకో, పాపిని గ్రహించు, రక్షణ పొందు, మారుమనసు పొందు. నీ పాపాన్ని ఆయన మోసాడు. ఒకటి రాజ్యభారం మోసాడు వచ్చాడు ఆయన. 2 పాపభారము. మనం చూస్తే పుట్టిలారా ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచన భాగంలో ఈ మాట రాయబడిందంట. చదువుకుంటే, నేను సమీపముగా ఉన్న దేవుడునా, దూరము నుండి దేవుడిని కానా, యెహోవా సెలవిచ్చు దేవుడిగా, ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలంలో వాడైన కలడా. నేను మళ్ళీ చదువుకుని ఒకసారి అండి. ఇర్మియా గ్రంథం 23:23 పిల్లరా 23:23 ఒకసారి మనం చదువుకుంటే ఈ విధంగా మనకి మాట్లాడుతున్న పిల్లరా. దేవునికి స్తోత్రం. క్షమించాలి. 33 చదువుకున్నామంటే
మరియు ఈ జనులలో ఒక్కడు ప్రవక్తే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నేను అడిగినప్పుడు నీవు వారితో ఇట్లనము, మీరే ఆయనకు భారము. దేవుడి స్తోత్రం. ఇక్కడ ఇర్మియా అంటాడు, అట్లా ఇర్మియా మాట్లాడుతున్న పిల్లరా ఏమని తెలుసా? కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఇదిగో మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్ను అడిగినప్పుడు నీవు వారితో ఇట్లను మీరే ఆయనకు భారం. మనమే ఆయనకి భారం. ఏంటంటే భారం? రోజు అబద్ధాలు మాట్లాడతారు, మోసాలు చేస్తూ ఉంటారు, దొంగతనాలు చేస్తూ ఉంటారు, విచారాలు చేస్తుంటారు, కబులు చెప్తుంటారు, ప్రభువుని స్తుతిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, ప్రభువుకి చదువుతూ ఉంటారు, పోట్లాడుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, బూతులు తిడతా ఉంటారు. ఇవే మన భారం అని మోసాడు. ఇవే ఆయన మోసే భారం మోసాడు. పిల్లరా, నీ కోసం నా కోసం నువ్వు చేసే పాపము మాటలు ఇంకా మనం చేసుకోండి పిల్లరా. ఇంకా మనతోటి మరి దేవుడి వాక్యం మనతోటి స్పష్టంగా మాట్లాడితే తెలుసు. ఒకసారి చదువుకుంటే చదవండి ఒకసారి 9:28 హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచన భాగం. అంటే అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు. దేవుడి స్తోత్రం. ఆ ఒక్కసారి అర్పింపబడ్డాడు. ఎవరి కొరకు? మన పాపాల కొరకు, నీ పాప కొరకు, నా పాపం కొరకు. నువ్వు అనుకుంటున్నావా నేను పాపం చేస్తానని? బైబిల్లో ఒక మాట ఉందని మనకి యాకోబు పత్రికలో, ఇదిగో మేలైనది చేయనెరిగియు అలా చేయని వారికి పాపము కలుగుతుంది. ఒక మంచి పని చేయాలని మీకు తెలుస్తుంది, చేయకపోతే అది పాపం బైబిల్ చెప్తుంది. ఇది పాప భారము. రెండోది పిల్లరా, ఒకటి రాజ్యభారము, 2 పాప భారము, 3 మనం చేసుకుంటే పిల్లరా యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచన భాగం. అండి యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచన భాగం చదువుకుంటే మరి ఈ విధంగా యోహాను గ్రంథకర్త ఈ విధంగా రాశాడండి. వారు యేసును తీసుకొని పోయిరి, సిలువను మోసుకొని. దేవుడి స్తోత్రం. మళ్ళీ చదవనమాట. వారు యేసును తీసుకువెళ్ళి ఆయన తన సిలువ మోసుకొని. దేవుడి స్తోత్రం. ఏంటంట? 3వది సిలువ భారం. అంటే ఒకటి రాజ్య భారము, 2 పాప భారము, 3 సిలువ భారము. ఆయన సిలువను మోయకుండా ఉన్నట్లయితే ఈ రోజు పిల్లరా మనకు పరలోకం దక్కేది కాదు, సువార్త ఉండేది కాదు. అందుకే భక్తులైనటువంటి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచన భాగంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచన భాగంలో ఈ విధంగా మనతో మాట్లాడుతున్న వాక్యం. మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన అనగా యేసు ప్రభు. ఎవరు? యేసు ప్రభు తన శరీరం ముందు మన పాపములను రాణి మీద మోసాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గమనిస్తున్న సోదరుడా, సిలువ భారం మోయకపోతే నీకు నాకు రక్షణ లేదు, నీకు నాకు విమోచన లేదు, నీకు నాకు పరలోకము లేదు, నీకు నాకు నేను పరిశుద్ధపరచబడలేము. ఆయన సిలువ భారం మోసి రక్తము కాచి నీకోసం నా కోసం చనిపోయి పరలోకానికి వెళ్ళి మళ్ళా రాబోతున్నాడు. అందుకే ఈ లోకమానికి వచ్చాడు. ఒకటి రాజ్యభారం, 2 పాప భారం, 3 సిలువ భారం. ఈ వాక్యం విన్న నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే ఇది అనుకూల సమయం, రక్షణ దినం. ప్రార్థన చేద్దాం. మార్చుకోండి, మారండి. ఈ సంవత్సరమైన మారండి. మీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వండి, మీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వండి. లోకం వైపు వెళ్ళొద్దండి. చనిపోతే ఆయన త్వరగా వస్తున్నాడు. చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు రోజు? ప్రియమైన యవనస్తురాలా, ఎక్కడైనా బాప్తిసం తీసుకో. బారబడుతో నీకోసం ఆయన ఈ లోకానికి వచ్చి 3 కార్యాలు చేస్తాడు. ఒకటి రాజ్య భారం. ఆయన భుజం మీద రాజ్య భారం ఉంది. పరిశుద్ధులందరూ ఆ రాజ్యములోనికి వెళ్ళాలని ఆయన తలంపు ఉంది. 2దిగా పాప భారం. నీ పాపల కొరకు ఆయన సిలువ భారంపై ఆయన పాపలు మోస్తున్నాడు. ఒకటి రాజ్య భారం, పాప భారం, సిలువ భారం.
వాక్యమైన నువ్వు ఇకైనా రక్షణ పొందు, మారుమనసు పొందు, ప్రభుని సొంత రక్షణగా అంగీకరించు. ప్రభు నిన్ను నీ కుటుంబం దీవిస్తాడు. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రాల వందనాలు. ఈ రాత్రి ఈ వాక్యం విన్నా నా బిడ్డలందరూ మీరు దీవించండి. ఏ సమస్యలు, బాధల్లో, బలహీనతలో ఉంటే ఈ రాత్రి ప్రతి బలహీనత విడిపించండి. చిన్న శక్తులు, అంధకార శక్తులు, సైతాన్ శక్తులతో పీడించబడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ఈ దేశాల్లో మా బిడ్డలు ఉన్నారు, అందరినీ కాపాడండి. ఎవరైనా బలహీనగా ఉంటే ఇప్పుడు ఏమైనా ముట్టుకొని ఈ రాత్రి స్వస్థపరచండి. మా భారతదేశాన్ని రక్షించుకోండి ప్రభు. నాయన ఈ డిసెంబర్ నెలలో ప్రభు అనేక చోట్ల నీ దైవారాలు జరుగుతూ ఉండగా, నీ సేవకులు ప్రయాణం వెళ్తుండగా మీరు కాపాడమని, మా ప్రాంతాన్ని మీరు రక్షించుకోమని, చూస్తున్నా వింటున్నా ప్రతి ఒక్కరిని బలపరచమని నా జరయుడిని నామములో వాడికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని దీవెన మీపై ఎల్లప్పుడు తోడుగునుగాక. ఆమేన్. మీ అందరి వందనాలు. మరొకసారి దేవుచితమైతే కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.